ది వైస్ ప్యారెట్ అండ్ ద ఫూలిష్ హాక్. చెట్లు గాలికి రహస్యాలను గుసగుసలాడే దట్టమైన అడవిలో మిట్టు అనే తెలివైన ముసలి చిలుక నివసించేది. తను తన తెలివితేటలు మరియు దయతో చాలా దూరం ప్రసిద్ధి చెందింది. సలహా కోసం చాలా పక్షులు తన వద్దకు వచ్చాయి మరియు తను ఎల్లప్పుడూ వాటిని ఓర్పుతో నడిపించింది. మిట్టు చెట్టుకు కొద్ది దూరంలో రేన్ అనే గర్విష్టమైన గద్ద నివసించేది. తను బలం మరియు వేగవంతమైనది మరియు జీవితంలో ముఖ్యమైనది బలం మాత్రమే అని నమ్మేది. తను తరచూ చిన్న పక్షులను చిన్నచూపు చూస్తూ అడవిలో నేనే అత్యంత శక్తివంతమైన పక్షిని, నన్ను సవాలు చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు అని అనేది. ఒకరోజు పిచ్చుకలకు ఆహారం ఎలా కనుక్కోవాలో మిట్టు బోధిస్తుండగా రేన్ మధ్యలో వచ్చి ఆపాడు. ఈ చిన్న పక్షులకు బోధిస్తూ సమయాన్ని ఎందుకు వృధా చేయాలి అని వెక్కిరించాడు. వారు బలహీనులు, బలవంతులు మాత్రమే జీవించగలరు అని అంది. మిట్టు ప్రశాంతంగా నవ్వి, బలం ముఖ్యమే రేన్, తెలివి దానికన్నా ఎక్కువ. బలమైన రెక్కలు కూడా దాటలేని సమస్యలను తెలివైన మనస్సు పరిష్కరించగలదు. అది నాన్సెన్స్ ముసలి చిలుక. బలం ఒక్కటే అవసరమని నిరూపిస్తాను. నేను బాగా వేటాడగలను, వేగంగా ఎగరగలను, ఈ అడవిలో ఏ పక్షిని అయినా ఓడించగలను. మిట్టు నిట్టూర్చింది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఏదో ఒకరోజు రేన్ పాఠం నేర్చుకుంటుందని తనకి తెలుసు. ఒకరోజు ఉదయం వేటగాళ్ల గుంపు అడవిలోకి ప్రవేశించింది. వారు పెద్ద వలలు మరియు ఉచ్చులను తీసుకువెళ్తున్నారు. పక్షులను పట్టుకొని విక్రయించడానికి వెతుకుతున్నారు. అడవి పక్షులు భయాందోళనకు గురయ్యాయి. వారు వేర్వేరు దిశల్లో ఎగిరి మానవుల నుండి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మిట్టు చిన్న పక్షులన్నిటినీ త్వరగా పోగు చేసుకుంది. దట్టమైన చెట్లకు దగ్గరగా ఉండండి అని ఆదేశించింది. వారి శాఖలు నిన్ను రక్షిస్తాయి. పిచ్చుకలు, రాబిన్లు మరియు పావురాలు తన సలహాను అనుసరించి దట్టమైన ఆకులలో దాక్కున్నాయి. రేన్ మాత్రం భయపడలేదు. వాళ్ళను రానివ్వండి, నేనే బలవంతుణ్ణి, ఏ మానవుడు నన్ను పట్టుకోలేడు అని ప్రగల్భాలు పలికింది. మిట్టు హెచ్చరికలను పట్టించుకోకుండా రేన్ తన శక్తివంతమైన రెక్కలను ప్రదర్శిస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. వేటగాళ్ళు దాన్ని వెంటనే గుర్తించారు. ఆ అద్భుతమైన గద్దను చూడు అని వాళ్ళలో ఒకడు అన్నాడు. మనము దాన్ని పట్టుకుంటే బాగా సంపాదించగలుగుతాము అని అన్నారు. వేటగాళ్ళు త్వరగా దాని క్రింద తాజా మాంసం ముక్కతో ఒక ఉచ్చును తయారు చేశారు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రేన్ ఆలోచించకుండా కిందకి దిగింది. తను మాంసాన్ని పట్టుకున్నప్పుడు తనపై వల పడింది. అది చాలా కష్టపడింది. తన శక్తివంతమైన రెక్కలను విప్పింది మరియు బిగ్గరగా అరిచింది. అయితే ఎంత బలవంతుడు అయినా విముక్తి పొందలేకపోయింది. తను ఎంత పోరాడితే వల మరింత బిగుతుగా మారింది. ఇంతలో మిట్టు మరియు ఇతర పక్షులు తమ దాక్కున్న ప్రదేశం నుండి చూశాయి. రేన్ గర్వం తనని ప్రమాదంలోకి నెట్టింది. మిట్టు పిచ్చుకలను ఆశ్రయించింది. రేన్కి సహాయం కావాలి, కానీ మనం మన తెలివితేటలను ఉపయోగించాలి, బలం కాదు. చిన్న పక్షులు తల ఊపాయి. మిట్టు ప్రణాళికను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటి తెలివైన కాకులు ఆకాశంలో వృత్తపు ఆకారంతో ఎగురుతూ వారి దృష్టి మరల్చాయి. వేటగాళ్లు వాటిని పట్టుకునే పనిలో నిమగ్నమై ఉండగా వడ్రంగి పిట్ట కిందకి ఎగిరి తాళ్లను పొడవడం ప్రారంభించింది. ఉడతలు తమ పదునైన పళ్ళతో ముడులను కొరుకుతూ సహాయం చేశాయి. నిమిషాల వ్యవధిలోనే నెట్ లూజ్ అయింది. ఏం జరుగుతుందో గ్రహించిన రేన్ కష్టాన్ని ఆపేసి అలాగే ఉండిపోయింది. చివరగా ఒక చివరి పెగ్తో నెట్ చిరిగిపోయింది. రేన్ త్వరగా రెక్కలు విప్పి మరోసారి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరింది. పక్షులు అడవిలోకి కనిపించకుండా పోవడంతో వేటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పక్షులు మనకన్నా చాలా తెలివైనవి. వారు ఖాళీ చేతులతో అడవి నుండి బయలుదేరే ముందు మాట్లాడుకుంటూ వెళ్లారు. ఆ సాయంత్రం రేన్ వినయంగా మిట్టు దగ్గరికి వచ్చింది. నేను తప్పు చేశాను అని తను ఒప్పుకుంది. బలం మాత్రమే నన్ను రక్షించలేదు, మీ తెలివితేటలు మరియు చిన్న పక్షుల జట్టు కృషి నన్ను రక్షించింది. మిట్టు నవ్వింది. నిజమైన బలం జ్ఞానం, దయ మరియు కలిసి పనిచేయడం వల్ల వస్తుంది. తెలివైన మనస్సు ఎంత పెద్ద సవాలునైనా అధిగమించగలదు. ఆ రోజు నుండి రేన్ తన తీరు మార్చుకుంది. తను ఇకపై చిన్న పక్షులను తక్కువగా చూడలేదు మరియు బదులుగా వాటికి రక్షకుడైంది. తన మిత్తు సలహాని విని జ్ఞానమే అందరికంటే గొప్ప బలమని తెలుసుకుంది. కథ యొక్క నీతి: బలం ఉపయోగకరంగా ఉండవచ్చు, కానీ జ్ఞానం మరియు జట్టు కృషి ఎల్లప్పుడూ చివరికి గెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.